భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు. యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు. యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించి ఉన్నావు. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి. ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి. ఆయన పరిశుద్ధుడు. ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చాను. మేఘ స్తంభములో నుండి ఆయన వారితో మాట్లాడాను. వారు ఆయన శాసనములను అనుసరించిరి. ఆయన తమకిచ్చిన కట్టడను వారు అనుసరించిరి. యెహోవా మా దేవా, నీవు వారికి ఉత్తరమిచ్చితివి. వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయుచునే వారి విషయములో నీవు పాపము పరిహరించు దేవుడు వైతివి. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి. ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడుడి. దేవుడి పరిశుద్ధ లేఖనము మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం. నీ అపారమైన ప్రేమను బట్టి, కృపను బట్టి గతించిన వారమంతా మమ్ములను సజీవు లెక్కలో ఉంచి కాచి కాపాడి పోషించి సంరక్షించి భద్రపరిచి మా జీవితాల్లో మీరు చేసిన మేలులు ఉపకారాలకై మేము వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. ఈ దినము, ఏ పునరుద్ధానపు దినపు రోజున నిన్ను ఆరాధించడానికి సంఘముగా మమ్మల్ని సమకూర్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మాకిచ్చిన ఈ సమయాన్ని బట్టి, మీరు మాకిచ్చిన ఈ మందిరాన్ని బట్టి, మీరు మాకిచ్చిన వసతులను బట్టి, మీరు మాకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, మీరు మాకిచ్చిన ఆయుష్ను బట్టి మీకే వందనాలు చెల్లిస్తున్నాం నాయన. కొన్ని నిమిషాలు నిన్ను ఆరాధించడానికి ప్రభువా, నీ లేఖనాల ద్వారా మేము ప్రభువా కొన్ని విషయాలు నేర్చుకోవాలని ఆశపడుతున్నాం. మాట్లాడే దేవుడివి, మా అందరితో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితేనే మేము బ్రతుకుతామయ్యా. మీరు మాట్లాడితేనే మేము ఆదరించబడతామయ్యా. మీరు మాట్లాడితేనే మా హృదయము కృతజ్ఞతతో నిండుతుంది ప్రభువా. దయతో మా అందరితో మీరు మాట్లాడండి నాయనా. మా యొక్క మనసులు, మా ఆలోచనలు, మా తలంపులు అన్నీ కూడా నీ స్వాధీనంలో ఉంచుకోండి. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం మా అందరికీ మీరు దయచేయండి దేవా. మేమందరము ఈ యొక్క ఆరాధనలో దైవజనులతో కలిసి, పరిశుద్ధులందరితో కలిసి, సంఘమంతటితో నిన్ను ఆరాధించే ధన్యత మాకిచ్చినందుకు నిన్ను స్తుతిస్తూ, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ నీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరం కూర్చుందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. మరి నాకు సమయమునిచ్చిన దైవజనులు ఐజక్ అంకుల్ గారికి, కుటుంబానికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. మరి దేవుడు మనల్ని ప్రేమించి గతించిన వారమంతా ఆయన మనల్ని కాచి కాపాడారు. అందుకు మనము దేవునికి ఎంతైనా రుణస్థులమై ఉన్నాం. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ప్రియులారా, మనం చదివిన లేఖన భాగంలో నుంచి 99వ కీర్తనలో నుంచి నేను కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. 99వ కీర్తనను మనము 2 వారాల క్రితం కూడా నేర్చుకున్నాం. 2 వారాల క్రితం నేర్చుకున్న అంశం ఏంటంటే, పరిశుద్ధుడైన దేవుణ్ణి మనము ఆరాధించాలి అని నేర్చుకున్నాం. ఇదే కీర్తనలో నుంచి దేవుడు పరిశుద్ధుడు.
పరిశుద్ధుడు అనగా ఏ పాపము లేనివాడు, రెండవది ఆయన వంటి వారు ఎవ్వరూ లేరు. సో ఆయన పరిశుద్ధుడు గనుక మనల్ని కూడా పరిశుద్ధుడుగా ఉండమంటున్నాడు. ఆ సత్యాన్ని మనం నేర్చుకున్నాం. అయితే ఈరోజు నేను ఇదే కీర్తనకు ఇంకొక అంశాన్ని నేను మీకు ఇస్తున్నాను. ఆ అంశం ఏంటంటే, సమస్తాన్ని పరిపాలిస్తున్న దేవుణ్ణి ఆరాధించాలి. చెప్పండి, సమస్తాన్ని పరిపాలిస్తున్న దేవుణ్ణి మనము ఆరాధించాలి. ఆయన సమస్తాన్ని పరిపాలిస్తున్నవాడు. ఈ కీర్తనలో మనము చాలా జాగ్రత్తగా మనం చూడగలిగితే మొదటి వచనంలోనే ఆ విషయం మనకు కనబడుతుంది. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, యెహోవా పరిపాలన చేయుచున్నాడు, యెహోవా పాలిస్తున్నాడు. దేవుడు పరిపాలన చేస్తున్నాడు గనుక అన్ని పరిస్థితుల్లో నుండి నిన్ను కాపాడుకుంటూ వచ్చాడు. దేవుడు పరిపాలిస్తున్నాడు గనుక నీ జీవిత పరిస్థితులన్నిటి మీద ఆధిపత్యము, అధికారము కలిగి ఆయన సమస్తాన్ని నెమ్మదిపరిచి నీ జీవితంలో శాంతి సమాధానాన్ని ఇచ్చి నడిపిస్తున్నాడు. దేవుడు రాజ్యము చేయుచున్నాడు. ఆయన రాజ్యము చేయుచున్నాడు గనుక ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 5వ అధ్యాయంలో మనం చూసామనుకోండి, అక్కడ 4 జీవులు రాత్రింబగళ్ళు ఆయన ఆరాధించడం మనం చూస్తాం. 4 జీవులు ఆయన ఆరాధిస్తున్నాయి. ఏమని? నువ్వు పరిశుద్ధుడివై, నీవు సర్వాధికారివై, భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో నువ్వు ఉండువాడవు అని ఆరాధన చేస్తున్నారు. ఆయనే దేవుడని, ఆయనే ప్రభు అని, సింహాసనమందు ఆసీనుడని. ఇంకో మాట ఉంటుంది అక్కడ, యుగ యుగములు జీవించుచున్నవాడని. ప్రియులారా, 4 జీవులు రాత్రింబగళ్ళు ఆయన ఆరాధన చేస్తున్నాయి. ఆయన రాజ్యము చేయుచున్నాడు గనుక, సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు గనుక 24 పెద్దలు కూడా ఆయన ఆరాధన చేస్తున్నారు. ఏమని ఆరాధన చేస్తున్నారో తెలుసా? యుగ యుగములు జీవించువాడవు నీవే నాయనా, మా ప్రభువా, మా దేవా, సమస్తమును సృష్టించిన వాడా, నీ చిత్తమును బట్టి సమస్తాన్ని సృష్టించావయ్యా. నీవు ముద్రలు విప్పుటకు యోగ్యుడవయ్యా. నీవు వధింపబడిన వాడవై, నీ రక్తమిచ్చి ప్రతి వంశములో, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను మనుషులను దేవుని కొరకు నువ్వు కొన్నావయ్యా. మా దేవునికి ఒక రాజ్యముగా, యాజకులుగా నువ్వు చేసావయ్యా అని అంట. 24 పెద్దలు కూడా ఏం చేస్తున్నారు తెలుసా? ఆయన్ని ఆరాధన చేస్తున్నారంట. ఎందుకో తెలుసా? ఆయన సింహాసనం మీద ఆసీనుడై రాజ్యము చేయుచున్నాడు. యోహాను ఈ సన్నివేశాన్ని పరవశుడై, ఆత్మలో పరవశుడై చూస్తున్నాడు, పరలోకమందు ఏం జరుగుతుందో. అంతేకాదు ప్రియులారా, 4 జీవులు ఆరాధిస్తున్నారు, 24 పెద్దలు ఆరాధిస్తున్నారు. 5వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది, కోట్ల కొలది దేవదూతలు కూడా ఆయన ఆరాధన చేస్తున్నారు. ఇంతేనా? ఈ 3 సమూహం మాత్రమే ఆయన ఆరాధన చేస్తున్నారా అని అంటే కాదు ప్రియులారా. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే సర్వలోకమును కూడా ఆయన ఆరాధించడం మనం చూస్తాం. అంటే దేవుడు మాత్రమే ఆరాధనకు అర్హుడు. ఎందుకో తెలుసా? ఆయన సమస్తాన్ని పరిపాలిస్తున్నవాడు. దేవుడు మాత్రమే ఆరాధనకు అర్హుడు. ఎందుకో తెలుసా? సమస్తం మీద అధికారము కలిగిన వాడు ఆయనే. అయితే ప్రియులారా, మరి ఈ కీర్తన భాగంలో నుంచి ఆయన రాజ్యము చేయుచున్నాడు కదా, మరి ఆయన రాజ్య పరిపాలన ఎలా చేస్తున్నాడో నేను 3 విషయాలు మీకు తెలియజేస్తాను. మొట్టమొదటిగా ఆయన రాజ్యము చేయుచున్నాడు. ఎలాగో తెలుసా? పరిశుద్ధతతో ఆయన రాజ్యము చేయుచున్నాడు.
ప్రభువు పరిశుద్ధతతో పరిపాలిస్తున్నాడు. అందుకని ఏం చేయాలో తెలుసా? ఆయనని భక్తితో గౌరవముతో నీవు ఆరాధించాలి. ఏం చేయాలి చెప్పండి? పరిశుద్ధతతో పరిపాలన చేస్తున్నాడు. అందుకే 3 సార్లు పరిశుద్ధుడు 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 అని రాయబడి ఉంది ఆ కీర్తనలో. అంటే ఆయన పరిపాలన ఎలా ఉంటుందో తెలుసా? ఆయన లాంటి పరిపాలన ఎవ్వరి దగ్గర కనబడదు. ఆయన పరిపాలనలో ఎటువంటి దోషము కనబడదు, ఎటువంటి పాపము కనబడదు. ఆయన న్యాయమైన పరిపాలన చేస్తాడు. పరిశుద్ధుడంటే ఆయన వంటి వాడు ఎవడూ లేడని నేర్చుకున్నాం. ఇక్కడ పరిపాలన పరిశుద్ధితో చేస్తాడు కదా. అంటే ఆయన లాంటి పరిపాలన ఈ లోకములో ఎక్కడా మనం చూడం. ఈరోజు మన కళ్ళ ముందే అన్యాయంతో కూడిన, అవినీతితో కూడిన పరిపాలన మనం చూడొచ్చు. ఈరోజు అధికారులు లంచాలు పుచ్చుకోవచ్చు, అధికారులు అన్యాయం చేయొచ్చు, అబద్ధాన్ని సత్యముగా మార్చేయచ్చు. ఒకవేళ నీతి పక్షంగా ఈరోజు రాజ్య అధికారులు నిలబడకపోవచ్చు, కానీ ఒకానొక రోజు అత్యున్నతమైన సింహాసనం మీద యేసుక్రీస్తు ఆసీనుడై ఉంటాడు. ఆ రోజు ఆయన రాజ్యానికి అంతం ఉండదు. ఆయన రాజ్యము శాశ్వత కాలము నిలుస్తుంది. ఆయన ఈ భూమి మీద దావీదు సింహాసనం మీద ఆయన ఆసీనుడై 1000 ఏండ్ల పరిపాలన చేస్తాడు. ఆ పరిపాలన ఎలా ఉంటుందో తెలుసా? పరిశుద్ధతతో కూడినదై ఉంటుంది. హల్లెలూయా! పరిశుద్ధతతో పరిపాలన చేస్తున్నాడు. అందుకే నువ్వేం చేయాలో తెలుసా? భక్తితో నువ్వు ఆయన్ని ఆరాధన చెయ్యాలి. అందుకనే అక్కడ రాయబడిన మాటను మనం చూస్తే జనములు వణుకుతున్నారంట ఆయన రాజ్యం చేస్తుంటే. ఎందుకు వణుకుతున్నారు? ఆయన పరిపాలన పరిశుద్ధతతో ఉంటుంది. జనములందరూ వణకవలసిందే. అదే గౌరవం, అదే భక్తి. ఈరోజు నీ జీవితం మీద ఆయన పరిపాలన చేస్తున్నాడు. మరి నీలో ఆ భక్తి కనబడుతుందా? నీ యొక్క శక్తిని బట్టి నువ్వు బ్రతుకుతున్నావు అనుకుంటున్నావా? లేదు 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 లేదు. నీ పైన ఆధిపత్యము కలిగిన మహారాజు ఉన్నాడు. హల్లెలూయా! ఆయన నిన్ను పరిపాలన చేస్తున్నాడు, ఆయన నిన్ను నడిపిస్తున్నాడు. అంతేకాదు, రెండో విషయాన్ని కూడా మీకు చెప్తాను చూడండి. ఆయన పరిపాలన ఎలా చేస్తున్నాడంటే, మొదటిది పరిశుద్ధతతో చేస్తున్నాడు. అది మొదటి 3 వచనాల్లో మనం చూస్తాం. రెండో విషయం ఏంటంటే, ఈ కీర్తనలో మొదటి 3 వచనాల్లో పరిశుద్ధతతో పరిపాలన చేస్తే 4, 5 వచనాల్లో ఆయన న్యాయము మరియు నీతితో పరిపాలన చేస్తున్నాడు. అందుకే ఆ మాటలు అక్కడ కనబడతాయి చూడండి. 4వ వచనంలో మనం చూస్తే అక్కడ రాయబడిన మాటను చూడండి. యాకోబు సంతతి మధ్య అంట నీతి న్యాయములను జరిగించుచున్నావు. ఆ పరిపాలన చేస్తున్న మన యేసయ్య పరిశుద్ధతతో పరిపాలన చేస్తాడంట. రెండవది, ఆయన నీతి న్యాయముతో ఆయన పరిపాలన చేస్తాడంట. నీతి న్యాయములతో పరిపాలన చేస్తాడు. అందుకే ఏం చేయాలో తెలుసా? మనం ప్రియులరా విధేయతతో ఆరాధించాలి. మొదటిగా వణుకుతున్నారు అంటే గౌరవం కనబడుతుంది. రెండో విషయంలో మనం చూస్తే విధేయత. ఆ విధేయత అక్కడ చూడండి, అక్కడ మనకు కనబడుతుంది. 5వ వచనంలో కనబడుతుంది, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠము ఎదుట సాగిల పడిపోవడమే విధేయత చూపించడం. నిన్ను నీవు దేవునికి విధేయత చూపించుకోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన పాదములు ఎదుట సాగిల పడిపోవడం. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే మన హృదయాలు దేవునికి సమర్పించకుండానే, విధేయత చూపించకుండానే చాలామంది బాహ్యపరమైన ఆరాధన కూడా చేస్తారు. అందుకే యేసయ్య అంటాడు, యెషయా భక్తుడు ప్రవచించిన ప్రవచనాన్ని యేసుక్రీస్తు మార్కు సువార్తలో చెబుతాడు. ఈ ప్రజలు 7వ అధ్యాయము 6, 7 వచనాల్లో రాయబడి ఉంటుంది. ఈ ప్రజలు పెదవులతో ఆరాధిస్తున్నారు, నన్ను గణపరుస్తున్నారు, కానీ వారి హృదయాలు ఎలా ఉన్నాయి? నాకు దూరముగా. అంటే మీరు చూడండి, బాహ్యపరంగా కూడా ఆరాధించవచ్చు ఆయన్ని, కానీ ఈ ఆరాధన దేవుని దగ్గరికి చేరుతుందా? చేరదు. విధేయతతో కూడిన ఆరాధన మాత్రమే.
ఎందుకు విధేయతతో నేను ఆయన ఆరాధన చేయాలంటే నీ దేవుడు నీతి న్యాయములను జరిగించుచున్నాడు. నీ పక్షంగా ఎవ్వరూ న్యాయం చేయ అవసరంలా. ఒకవేళ అన్యాయమే ఎక్కడికి వెళ్ళినా జరుగుతుండొచ్చు, కానీ మర్చిపోవద్దు, నీ దేవుడు మాత్రం న్యాయమే చేస్తాడు కానీ అన్యాయం చేసే దేవుడు కాదు. నీ దేవుడు ఎల్లప్పుడూ న్యాయమే చేస్తాడు. ఆయన న్యాయము చెయ్యకుండానే ఇంతకాలం నువ్వు బ్రతికేసావా? ఆయన న్యాయము చేయకుండానే ఇంతకాలము నీవు సజీవుల లెక్కలో ఉన్నావా? ఆయన ఎంతగా న్యాయం చేస్తున్నాడో తెలుసా? మనము అపనమ్మకస్తులమైనప్పటికీ ఆయన నమ్మకంగానే ఉంటాడు. ఆయన స్వభావం ఎప్పుడూ మారదు. మీకు తెలుసా? మనం మారిపోతూ ఉంటాం, పరిస్థితులు బట్టి మనం మారిపోతూ ఉంటాం, మనకు కలిగిన దాన్ని బట్టి మనం మారిపోతూ ఉంటాం. కానీ ఒక్కసారి గ్రహించు, నువ్వు ఆయన ఆరాధించాలి. ఎందుకో తెలుసా? నీతి న్యాయములు నీ జీవితంలో ఆయన జరిగిస్తున్నాడు. సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడు పరిశుద్ధతతో పరిపాలన చేస్తున్నాడు. రెండవది, ఆయన నీతి న్యాయములను జరిగించుచున్నాడు. అందుకు నీవు ఆయన ఎదుట సాగిలు పడిపోవాలంతే. ఆయనని నీవు ఖచ్చితంగా విధేయత కలిగి జీవించాలి. మరి ఒకవేళ నీ ఆరాధన బాహ్యపరమైనదైతే, యేసుక్రీస్తు అన్నట్లుగా వారు పెదవులతో నన్ను ఆరాధిస్తారే కానీ వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి అని ఒకవేళ ఆయన చెబితే, ఇదిగో ఈరోజు మరి దానికి విరుగుడేంటో తెలుసా? ఆ జీవితాన్ని మార్చుకోవడానికి ఒక్కటి, ఆయనే పరిశుద్ధుడని, ఆయనే దేవుడని గ్రహించి ఆయన పాదములు ఎదుట విధేయతతో సాగిలు పడిపోతే నీవు కూడా ఆయన్ని యథార్థంగా ఆరాధించగలవు. హల్లెలూయా. ఒకవేళ గ్రహించలేకపోతున్నావా దేవుడెవరో గ్రహించకుండా, దేవుడు ఏం చేస్తున్నాడో నీ జీవితంలో గ్రహించకుండా, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎట్టివాడై ఉన్నాడో నువ్వు గ్రహించకుండా నీ హృదయము కృతజ్ఞతతో ఆరాధనతో నిండదు. నీ ఆరాధన అంతా ఎలా ఉంటుందో తెలుసా? బాహ్యపరమైన ఆరాధనే. నీ కాళ్ళు కదులుతాయి, నీ చేతులు కదులుతాయి, నీ నోటంట స్వరం వస్తుంది, కానీ నీ హృదయం మాత్రం ఇంకా దూరంగానే ఉంటుంది. అటువంటి ఆరాధన చేస్తున్నావా? కానీ దేవుడు ఎవరో గ్రహిస్తే ఆయన పాదములు ఎదుట ఏం చేస్తావో తెలుసా? సాగిల పడిపోతావు. గణపరచడము, అదేవిధంగా అక్కడ రాయబడి ఉంది సాగిల పడిపోవడం. ఇక్కడ మనకి సాగిల పడిపోవడం అని రాశాడు, కానీ హెబ్రూ భాషలో వర్షిప్ అని ఉంటుంది. అక్కడ ఆరాధించడం అంట. అంటే ఆరాధన ఎలా చేయొచ్చో తెలుసా? నీవు ఆయన ఎదుట సాగిల పడిపోయి చేయొచ్చు అంట. అవును ప్రభువా, నా శక్తి కాదయ్యా, నా బలము కాదయ్యా, నేను నమ్ముకున్న ఆస్తి అంతస్తులు కాదయ్యా, ఇదిగో దీనంతటికి కారణం నీవే ప్రభువా అని ఆయన ఎదుట సాగిలు పడిపోవడం. ప్రియులారా, మూడో విషయాన్ని చెప్తాను చూడండి. ఆ కీర్తనలో నుంచి ఆయన రాజ్యము చేయుచున్నాడు. ఎలాగా? పరిశుద్ధతతో. ఆయన రాజ్యము చేయుచున్నాడు. ఎలాగంటే నీతి న్యాయములతో ఆయన రాజ్యము చేయుచున్నాడు. ఎలాగో తెలుసా? విశ్వసనీయత, దయ, నీతితో పరిపాలన చేస్తున్నాడంట. విశ్వసనీయత అంటే నమ్మకత్వం, ఫెయిత్ఫుల్నెస్. దేవుని యొక్క పరిపాలన ఎలా ఉంటుందో తెలుసా? నమ్మకత్వం కలిగింది. విశ్వసనీయత, నమ్మదగినది అని అర్థం. ఆయన పరిపాలనలో ఆయన నమ్మదగిన వాడుగా ఉంటాడు, దయ చూపిస్తాడు, అంతేకాదు నీతిని ఆయన కనుపరుస్తాడు. అందుకు ఉదాహరణగా మనం చూస్తే 3 ప్రముఖ వ్యక్తుల్ని పాత నిబంధనలో నుంచి చూపిస్తాడు. వాళ్ళు ఎవరో చూడండి. అక్కడ రాయబడిన మాట 6వ వచనంలో, ఆయన యాజకులలో మోషే, అహరోను ఉన్నాడంట. ఆయనకి ప్రార్థన చేసిన వారు ఎవరున్నారు? సమూయేలు ఉన్నాడు. మనందరికి తెలుసు ప్రియులారా, మోషే, అహరోన్లు ఇజ్రాయేలు ప్రజలను, ఐగుప్తు బానిసత్వంలో ఉన్న ప్రజలను దేవుని యొక్క పిలుపును అందుకుని వారు ఏం చేశారంటే బయటకు తీసుకొచ్చిన వారిలో మోషే, అహరోను మనకు కనబడతారు. వారు ఏం చేశారంటే వారిని బయటకు నడిపించి ప్రత్యక్ష గుడారము ద్వారా దేవుని ఎలా ఆరాధించాలో ఆరాధనను స్థాపించిన వ్యక్తులుగా మనకు కనబడతారు. మరి సమూయేలు ఎవరు? సమూయేలు మనం చూస్తే ఆయన ఒక ప్రవక్తగా, దీర్ఘదర్శిగా, ఒక దైవజనుడుగా,
మనం చూస్తే ఆయన ఏం చేస్తాడో తెలుసా? మొట్టమొదటి రాజులను అభిషేకించిన వ్యక్తిగా మనకు కనబడతాడు. అయితే అక్కడ ఒక మాట ఉంది చూడండి, ఈ ముగ్గురులో కూడానంట లోపాలు ఉన్నాయంట. అక్కడ రాయబడిన మాటను చూడండి, అక్కడ ఏమనుందో, వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయుచునే. ఏంటి వారి క్రియలు? మనకు తెలుసు. అహరోను విఫలమయ్యాడు. మోషే కొండ మీదకు వెళ్ళాడు, దేవునితో మాట్లాడుతున్నాడు, దేవుడిచ్చే ఆజ్ఞల కోసం ఎదురు చూస్తున్నాడు. ఈలోగా ఏం చేశాడు తెలుసా? బంగారపు దూడను చేయించి ప్రజలందరూ తప్పు ద్రోవ పట్టేవారిగా చేశాడు. అంతేకాదు, మోషే విఫలమయ్యాడు. దేవుడు అన్నాడు, వెళ్ళి ఆ బండతో మాట్లాడు అన్నాడు. బండను కొట్టాడు. ఆయన నామాన్ని ప్రజల ముందు పరిశుద్ధపరచలేదు. అందుకు దేవుడు అతన్ని ఏం చేశాడో తెలుసా? అక్కడ రాయబడిన మాట, ప్రతీకారము చేశాడు. ఇంకా నువ్వు వాళ్ళతో పాటు కానాన్లో నువ్వు ప్రవేశించవు, వచ్చేయి నా దగ్గరికి అన్నాడు. అంతే. వారిలో లోపాలు కనబడుతున్నాయి. మనం సమూయేలును చూసామనుకోండి, సమూయేలులో కూడా లోపం కనబడుద్ది. ఏంటి ఆ లోపం అంటే, ఇదిగో సమూయేలు తన పిల్లలను దేవుని యొక్క సన్నిధిలో క్రమంగా నడిచేవారిగా పెంచలేకపోయాడు. రాజులను అభిషేకించేవాడే, కానీ ఒక్క మాట అక్కడ చూడండి. అంటే ఇప్పుడు నువ్వు వాళ్ళ లోపాలు చూడాలనేది కాదు నేను చెప్పేది. దేవుడు వారి లోపాలు ఉన్నా కూడా దేవుడు ఏం చేశాడు తెలుసా? అక్కడ రాయబడిన మాటను చూడండి, ఆయన వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను. హల్లెలూయా. అంటే దేవుడు ఎంత నమ్మదగిన వాడో చూడండి. మనం అపనమ్మకస్తులమే ఎన్నో విషయాల్లో, కానీ ఆయన నమ్మదగిన వాడుగానే ఉన్నాడు. అందుకని ఎవరిని చూపిస్తున్నాడో తెలుసా? మోషేను చూడు, అహరోను చూడు, సమూయేలును చూడు. కానీ నేను ఏం చేశానో తెలుసా? వారి ప్రార్థన ఆలకించాను. వారు విఫలమైనప్పటికీ వారు ఏం చేశారో తెలుసా? 7వ వచనంలో రాయబడి ఉంది, వారు ఆయన శాసనములను అనుసరించిరి, ఆయన తమకిచ్చిన కట్టడలను వారు అనుసరించిరి. అందుకే నేను ఏం చేశానో తెలుసా? వారి పట్ల నా విశ్వసనీయతను చూపించాను, నా దయను చూపించాను, నా యొక్క నీతిని చూపించాను అని చెబుతున్నాడు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. దేవుడు ఎవరో తెలుసా? దేవుడు ప్రార్థనకు సమాధానం ఇవ్వడంలో దేవుడు నమ్మదగినవాడు. గుర్తుంచుకోండి. నీ ప్రార్థన ఆలకిస్తున్నాడంటే ఆయన నమ్మదగినవాడు. నీ ప్రార్థన గొప్పదని కాదు, నీవు చేసే ప్రార్థన గొప్పది కాదు. అక్కడ నీవు ఎవరికి ప్రార్థిస్తున్నావో ఆయన నమ్మదగినవాడు గనుక నీ ప్రార్థనకు జవాబిస్తున్నాడు. మరి ఈ రోజు వరకు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వలేదా? అంతేకాదు, ఆయన ఎవరో తెలుసా? నీ ప్రతి పాపాన్ని క్షమించడంలో దయగలిగిన వాడు. ఒకవేళ ఆయనే గనుక నీవు చేసిన అపకారానికి, నువ్వు చేసిన పాపానికి ఆయనే కోపగిస్తే, ఆయన ఉగ్రతకు ఈ భూమి మీద ఉన్న పర్వతాలే మైనం వలె కరిగిపోతాయంట. ఆయన కోపాన్ని తాళుకోగలిగిన వాడెవడు? కానీ ఆయన ఏం చూపిస్తున్నాడు తెలుసా? పాపాన్ని క్షమించడములో దయను చూపిస్తున్నాడు ఆయన. అంతేకాదు ప్రియులారా, ఇదిగో ఆయన నీ పాపానికి శిక్ష విధించడములో నీతిని చూపిస్తున్నాడు. ఒక పక్క దయ చూపిస్తున్నాడు, ఒక పక్క ఆయన నీతి ఏమంటుందో తెలుసా? అవును, తప్పు చేశాడు, శిక్షించు అంటున్నాడు. మరొక పక్క ఏం చేస్తున్నాడు తెలుసా? లేదు, అతని ప్రార్థన ఆలకించు, నువ్వు నమ్మదగిన వాడు కదా. ప్రియులారా, నేను చెప్తున్నాను చూడండి, దేవుడు నమ్మదగిన వాడు కనుక నీ ప్రార్థన ఆలకించాడు ఈరోజు వరకు. దేవుడు ఇదిగో దయగలిగిన వాడు గనుక నిన్ను క్షమించాడు ఈరోజు వరకు. అంతే కదా, ఆయన నీతిమంతుడు గనుక నీకు ప్రతీకారము చేస్తున్నాడు. ఏదైనా శ్రమ వచ్చిందా, ఏదైనా కష్టం వచ్చిందా, ఏదైనా ఇబ్బంది వచ్చిందా, ఆయన ఆరాధించడం మానబాకు. ఈ కీర్తన మనకేం చెప్తుందో తెలుసా? ఇదిగో ఆయన అన్ని ప్రదేశాల్లో, అన్ని సందర్భాల్లో, అన్ని సమయాల్లో ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? పరిపాలన చేస్తున్నాడు. ఇప్పుడు ఒక ప్రశ్న రావచ్చు, మరి ఆయన సమస్తం మీద పరిపాలన చేస్తున్నాడు కదా, మరి అమాయకులను చంపేసే ఉగ్రవాదుల పైన ఆయన పరిపాలన చేస్తున్నాడా? యుద్ధాలు జరుగుతున్నాయి, దౌర్జన్యాలు జరుగుతున్నాయి, మరి వాటి మీద కూడా ఆయన అధికారం కలిగి ఉన్నాడా? వరదలు వచ్చేస్తున్నాయి, భూకంపాలు వచ్చేస్తున్నాయి, టోర్నడోలు వచ్చేస్తున్నాయి,
అంతేకాదు అనేక మంది, వేలాది మంది ప్రాణాలను బలిగొనే అనేక ప్రకృతి వైపరీత్యాలు వచ్చేస్తున్నాయి. మరి వీటన్నిటిపైన ఆయన అధికారాన్ని కనుపరుస్తున్నాడా? కరువు, ఆకలి దప్పులు, ప్రాణాంతక వ్యాధులు, మరి వీటిపైన పరిపాలన చేస్తున్నాడా? అంతేకాదు ఉద్యోగాలు పోయి, గృహాలు కోల్పోయి, ప్రియులారా దీర్ఘకాలిక వ్యాధులకు లోనైపోయిన వ్యక్తులు ఎంతోమంది కనబడుతున్నారు. మరి వీటన్నిటి మీద ఆయన పరిపాలన చేస్తున్నాడా? ఎంతోమంది వివాహ జీవితంలో అనేకమైన ఉద్రిక్తలు, ఎన్నో అపరాధాలు, ఎన్నో కష్టాలు వస్తున్నాయి కదా. మరి వీటన్నిటిపైన ఆయన పరిపాలన చేస్తున్నాడా? నా బిడ్డలు మాట వినట్లేదయ్యా, నా బిడ్డలు వ్యతిరేకులుగా బ్రతుకుతున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల మీద కదా, ఇటువంటి పరిస్థితుల మీద కూడా ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నాడా? అంతేకాదు కిందటి వారమంతా ఎన్నో పరిస్థితులు ఎదుర్కొని ఉంటావు, మరి వాటన్నిటిమైన ఆయన పరిపాలన చేస్తున్నాడా? ఏమండి, ఇవన్నీ ఆయనే పరిపాలన చేస్తున్నాడా? గుర్తుంచుకో, 3 విషయాలు చెప్తాను. ఆయన సమస్తం మీద పరిపాలన చేస్తున్నాడు. నీ పరిస్థితి ఏదైనా మర్చిపోవద్దు, ఆయన అన్నిటిపైన ఉన్నాడు. ఆయన సెలవు లేకుండా నీ జీవితంలో ఏమీ జరగదు. ఒకవేళ ఏదైనా అనుమతించాడా, గుర్తుంచుకో, నెంబర్ 1, ఆయన తన చిత్త ప్రకారమే సమస్తాన్ని చేస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. నీవు రక్షించబడిన తర్వాత నీ జీవితంలో సమస్తాన్ని తన సంకల్పం చొప్పునే జరిగిస్తాడు. 2వది, ఆయన ఏం చేసినా, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28, 29 వచనాల ప్రకారం సమస్తము నీ మేలు కోసమే జరిగిస్తాడు. గుర్తుంచుకో, ఆయన ఏం చేసినా నీకు మేలే చేస్తాడు తప్ప కీడు చేయడు. ఎందుకో తెలుసా? రాజ్య పరిపాలన చేస్తున్నాడు. 3వది చెప్తున్నాను, ఆయన ఏం చేసినా ఆయన మహిమ కోసమే చేస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే 33వ వచనం నుంచి 36వ వచనం వరకు 11వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక సమస్తాన్ని ఆయన మహిమ కోసమే చేస్తాడు. ఈ 3 విషయాలు మర్చిపోద్దు నీ జీవితంలో. ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నాడు. అందుకే ఏం చేస్తాడు తెలుసా? నీ జీవితంలో ప్రతిదీ ఆయన చిత్త ప్రకారమే జరిగిస్తాడు. ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నాడు కనుక సమస్తాన్ని నీ మేలు కోసమే సమస్తము సమకూడి జరిగిస్తాడు. ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నాడు కనుక సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడు 24 పెద్దల చేత మాత్రమే కాదు ఆయన ఆరాధించబడేది, 4 జీవుల చేత మాత్రమే కాదు ఆయన ఆరాధించబడేది, కోట్ల కొల దేవదూతల సమూహము చేత మాత్రమే కాదు ఆయన ఆరాధించబడేది, నీ చేత నా చేత కూడా ఆయన ఆరాధించబడాలనుకుంటున్నాడు. అందుకే సమస్తాన్ని ఆయన మహిమ కొరకువే చేస్తాడు ఆయన. మరి సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దేవుణ్ణి ఆరాధించడానికి ఇక్కడికి వచ్చావా? అయితే తలలు వంచండి, అందరూ తలలు వంచండి. మీరున్న స్థలాల్లోనే రాజ్య పరిపాలన చేస్తున్న దేవుణ్ణి, సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దేవుణ్ణి, సమస్తం మీద ఆధిపత్యం కలిగిన దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నావా? ఆయన ఏం చేసినా రక్షించబడిన నాటి నుంచి నీ జీవితంలో ఆయన సమస్తమును, నీవు ఆ రక్షించబడిన నాటి నుంచి, నీవు ఆయన రక్తము చేత కడగబడిన నాటి నుంచి ఆయన సమస్తాన్ని తన చిత్త ప్రకారమే నీ జీవితంలో జరిగిస్తున్నాడు. ఏదో అనుకోకుండా నా జీవితంలో జరిగింది అని అనుకోబాకు. ఆయన సమస్తం మీద అధికారం కలిగిన వాడు, సమస్తాన్ని పరిపాలిస్తున్నవాడు. ఆయన సెలవు లేకుండా ఈ లోకంలో ఏది జరగదు, ఏది కలగదు. ఆయన సమస్తాన్ని తన చిత్త ప్రకారమే జరిగిస్తున్నాడు. ఆయన ఎందుకు తన చిత్తాన్ని జరిగిస్తున్నాడు తెలుసా? నీకు మేలు చెయ్యాలనే. దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కొరకే జరిగించుచున్నాడు. ఆయన సమస్తానికి మేలే కలగాలని చేస్తున్నాడమ్మా. ఈరోజు కష్టంతో వచ్చావా, బాధతో వచ్చావా, ఆర్థిక సమస్యలతో వచ్చావా, ఆయన ఆరాధించడానికి వచ్చిన నీ పరిస్థితి ఏంటి? ఈరోజు బెంగపడిపోతున్నావా, నిరాశపడిపోతున్నావా, నా జీవితం అంతేలే, అయిపోయిందిలే అని బాధపడుతున్నావా? గుర్తుంచుకో, నిన్ను పిలిచిన దేవుడు, నిన్ను రక్షించిన దేవుడు, సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దేవుడు నీకు సమస్తాన్ని మేలు కోసమే జరిగిస్తున్నాడు.
అమ్మా ఆయన అపకారము చేయడమ్మా, ఆయన చెడు చేయడమ్మా. నీకు ఒకవేళ నీ పరిస్థితి ఒకవేళ చెడ్డగా కనబడుతుందేమో, ఒకవేళ ఆ పరిస్థితి నీకు భయంకరంగా కనబడుతుందేమో, కానీ దేవుని దృష్టితో ఆ పరిస్థితిని చూడు. ఆయన మేలే చేస్తున్నాడు కానీ ఆయన అపకారము చేయట్లేదు, ఆయన కీడు చేయట్లేదు. ఎందుకు ఇదంతా చేస్తున్నాడో తెలుసా? ఆయన మహిమ పొందాలని. ఇదిగో దేవుణ్ణి చూడు, అప్పుడు మహిమపరచగలుగుతావు. పరిస్థితిని చూసావా, ఎంత మాత్రము ఆయన్ని ఆరాధించలేవు. సమస్తం మీద రాజ్య పరిపాలన చేస్తున్నాడు ఆయన. సమస్తాన్ని పరిపాలన చేస్తున్నాడు ఆయన. ఈరోజు పరిస్థితులు బాగోలేదా? ఎదుగో పరిస్థితి పైన దేవుడు ఉన్నాడనే విషయాన్ని మర్చిపోవద్దు. ఏదైనా ఆయన మాట వినవలసిందే. నువ్వు భయపడొద్దు, చింతించొద్దు, బెంగపడొద్దు. అమ్మా నీ పక్షంగా దేవుడున్నాడు, అన్నా నీ పక్షంగా దేవుడున్నాడు. ఇదిగో ఆయన నీ పక్షంగా ఉన్నాడు గనుక, మేలు చేస్తున్నాడు గనుక నువ్వు మరి ఆయన్ని ఆరాధించవా? ఆయన్ని గణపరచవా? ఆయన ఎదుట సాగిలపడవా? ఇదిగో ఇది ఆయన్ని ఆరాధించే సమయం. ఒక్క 2 నిమిషాలు మీకు సమయాన్ని ఇస్తున్నాను. యథార్థ హృదయముతో ఆయన్ని గణపరచగలవా? ఆయన నామాన్ని హెచ్చు చేయగలవా? అవునయ్యా, నీవే నా పరిస్థితి పైన అధికారం కలిగిన వాడు గనుక ఈరోజు నేను ఎలా ఉన్నానయ్యా. నువ్వే గనక నా పరిస్థితుల్ని హ్యాండిల్ చేయకపోతే, నీ స్వాధీనంలో నా పరిస్థితులు ఉంచుకోకపోతే, నా బిడ్డలు ఉంచుకోకపోతే ఈరోజు నేను ఇలా ఉండేవాడిని కాదయ్యా. అయ్యా నీకు వందనాలయ్యా, అయ్యా నీకు స్తోత్రాలయ్యా, నీకే మహిమయ్యా, నీకే ఘనతయ్యా, నీకే ప్రభావాలయ్యా. చెప్పగలవా హృదయపూర్వకంగా? యేసయ్యా నీకే మహిమ, యేసయ్యా నీకే ఘనత, నీకే ప్రభావాలు ఆరోపిస్తున్నాం నాయనా. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకు నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకు నన్నంతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకు నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు, నా వ్యతలు భరించి నన్నాదుకున్నావు.
నా వ్యధలు భరించి నన్నాదుకున్నావు. నన్ను నీలో చూచుకున్నావు. నన్ను దాచియున్నావు. నన్ను నీలో చూచుకున్నావు. నన్ను దాచియున్నావు. హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా యేసయ్యా. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. బర్నబాస్ అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదాం. అందుకు నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా యేసయ్యా. నా పాపము పాప నరరూపివైనావు. నా శాపము మాప నలిగి వేలాడితివి. మరొకసారి పాడదాం. నా పాపము పాప నరరూపివైనావు. నా శాపము మాప నలిగి వేలాడితివి. అందరం చెప్దామా? నాకు చాలిన దేవుడవు నీవే. యేసయ్యా స్థానములో నీవే. అవునయ్యా. నాకు చాలిన దేవుడవు నీవే. నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా యేసయ్యా. యేసయ్యా మీకు వందనాలు తండ్రి. మా జీవితాల్ని పరిపాలిస్తున్నవాడా, మా పరిస్థితులన్నిటి మీద అధికారము కలిగిన సార్వభౌముడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నా పరిస్థితిని, నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని నీ అధికారంలో ఉంచుకున్నావు గనుక ఈరోజు మేము సజీవులంగా ఉన్నాము తండ్రి. లేకపోతే ఈ దినాన్ని చూడలేనంటూ వారు అనేక మంది ఉన్నారు. కానీ ఏ యోగ్యత లేని మమ్మల్ని వెదకి రక్షించుకొని నీ స్వరక్తం ఇచ్చుకొని సంపాదించి నీ సంఘములో మమ్మల్ని చేర్చి నీ సేవకుల సమక్షములో వారి యొక్క సంరక్షణలో నీ మందిరములో మమ్మల్ని నాటి నువ్వు నడిపిస్తున్నందుకు వందనాలు. మాకిచ్చిన రక్షణకై వందనాలు, మాకిచ్చిన వసతులకై వందనాలు, మాకిచ్చిన దైవజనులను బట్టి వందనాలు, మాకిచ్చిన మందిరాన్ని బట్టి వందనాలు. నువ్వు చేసిన మేలులన్నిటిని బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నిన్ను ఆరాధించే ధన్యతను, నిన్ను ఘనపరిచే ధన్యతను మాకిచ్చినందుకు వందనాలు ప్రభువా. దేవా, మా జీవితంలో సమస్తాన్ని నీ చిత్త ప్రకారం జరిగిస్తున్నందుకు వందనాలు. సమస్తాన్ని మాకు మేలుకరంగా చేస్తున్నందుకు వందనాలు.
సమస్తాన్ని నీ మహిమ కొరకే మా జీవితంలో చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ సత్యాన్ని మేము మర్చిపోక, నీవు రాజ్యము చేయుచున్నావని మేము మర్చిపోక, ఎల్లప్పుడూ నీ ఎదుట సాగిలపడి ఘనపరిచే వారంగా చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. బిగ్గరగా చెబుదామా? ఆమేన్. మీ పక్కన ఉన్న వారందరికీ వందనాలు చెప్పండి, పలకరించండి, బాగున్నారా అని అడగండి.